హాయ్ ఆల్. సో మనం క్లౌడ్ చేస్తున్నాము. సో సారీ, డెవాప్స్ చేస్తున్నాము. డెవాప్స్లో వీఆర్ డూయింగ్ బ్యాష్. సో బ్యాష్లో వీ హ్యావ్ సీన్ అలియాసెస్ లాస్ట్ సెషన్లో వేరియబుల్స్ కూడా చూసినాం మనము. సో ఈరోజు వచ్చేసి విల్ టాక్ అబౌట్ బ్యాష్ స్టార్టప్ ఫైల్స్. అసలు బ్యాష్ స్టార్టప్ ఫైల్స్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు యూజ్ చేస్తాము స్టార్టప్ ఫైల్స్ అని. సో జనరల్గా స్టార్టప్ ఫైల్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనకి డిఫాల్ట్ సెట్టింగ్స్ మన ఆపరేటింగ్ సిస్టంలో ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో, ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనకు డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. ఆ డిఫాల్ట్ సెట్టింగ్స్ని మనము సెట్ చేయడం కోసం అనేసి మనము ఈ స్టార్టప్ ఫైల్స్ని మనము యూజ్ చేస్తాం. సో యూజర్ స్పెసిఫిక్ స్టార్టప్ ఫైల్స్ ఉంటాయి. అండ్ ఆల్సో మనకి ప్రతిసారి లాగిన్ చేసినప్పుడు మనకు కొన్ని స్టార్టప్ ఫైల్స్ ఉంటాయి. అండ్ ఆల్సో దెర్ విల్ బి సమ్ సబ్షెల్ స్టార్టప్ ఫైల్స్ అండ్ లాగిన్ షెల్కి స్టార్టప్ ఫైల్స్ ఉంటాయి. అంటే లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ది స్టార్టప్ ఫైల్స్ ఆర్ డూయింగ్, అసలు నాకు నేను ఎందుకు యూజ్ చేస్తాను, నాకు ఎంతవరకు అవసరం ఉంటుంది స్టార్టప్ ఫైల్స్ అంటే. సో ఆటోమేటిక్ అంటే లైక్ వెన్ ఎవర్ ఐ స్టార్ట్ ఎ న్యూ సెషన్, నేను ఏదైనా న్యూ సెషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు స్టార్టప్ ఫైల్స్ అనేవి ఆటోమేటిక్గా నాకు రన్ అవుతూ ఉంటాయి అనమాట బ్యాక్ ఎండ్లో. సో ఈ స్క్రిప్ట్స్ అన్నీ కూడా నాకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెట్ చేయడానికి, లేకపోతే నేను అలియాసెస్ సెట్ చేసుకోవడానికి, ఓకే. సో ఇవన్నీ కూడా ప్రాపర్గా వర్క్ చేయడానికి మనము స్టార్టప్ ఫైల్స్ని యూజ్ చేస్తాం. సో మనకి జనరల్గా కనిపించే స్టార్టప్ ఫైల్స్ ఏంటేంటివి అంటే, సో ఇఫ్ ఐ గో బ్యాక్ హియర్ ఐ జస్ట్ రైట్ ఇట్ డౌన్. సో జనరల్గా నాకు bash rc, okay, and also bash underscore profile, నెక్స్ట్ వచ్చేసి bash underscore login, తర్వాత డాట్ ప్రొఫైల్. ఓకే, సో ఇవన్నీ కూడా నాకు బ్యాష్ స్టార్టప్ ఫైల్సే. అండ్ ఆల్సో ఇంకా మనకి బ్యాష్ స్టార్టప్ ఫైల్స్లో వెన్ వీఆర్ గోయింగ్ ఫర్ ద గ్లోబల్ ఎన్విరాన్మెంట్స్, అంటే గ్లోబల్లీ నేను సెట్ చేయాలి ఏదైనా ఎన్విరాన్మెంట్స్ అనుకున్నప్పుడు ఐ విల్ హ్యావ్ /etc/bash.bashrc అండ్ ఆల్సో /etc/bashrc. ఓకే, సో ఇవి కూడా నాకు స్టార్టప్ ఫైల్స్ అనమాట. అంటే బ్యాష్ స్టార్టప్ ఫైల్స్ అన్నీ కూడా మనకి ఈ విధంగా సెట్ అయ్యేసి ఉంటాయి. సో వాట్ ఎగ్జాక్ట్లీ దీస్ ఆర్ డూయింగ్, ఓకే. సో నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాష్ స్టార్టప్ ఫైల్స్ అనేసి అన్నా, ఓకే. సో నాకు ఎక్కడ కనిపిస్తాయి ఇవన్నీ కూడా, సో వెన్ ఎవర్ ఐ గో ఇన్ టు మై బాక్స్, ఓకే. సో ఎప్పుడైనా సరే నా లైనెక్స్ బాక్స్కి వెళ్ళినప్పుడు, సో ఇఫ్ నేను ఇప్పుడు ఆల్రెడీ లాగిన్ చేసిన, సో లాగిన్ చేసినప్పుడు ఇఫ్ ఐ సే, okay, if I go into my home directory and if I say ls-la, so ls-la అన్నప్పుడు నాకు ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు .bashrc, .bash_history, .bash_logout, .profile, ఓకే. సో ఇట్లా నాకు డిఫరెంట్ ఆఫ్ బ్యాష్ ఫైల్స్ అనేవి నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ బ్యాష్ ఆర్సీ అనేది ఏంటంటే ఇట్ విల్ రన్ ఎవ్రీ టైం. అంటే నేను ఎప్పుడైనా సరే ఒక షెల్తో ఇంటరాక్ట్ అయినప్పుడు, సెషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు బ్యాష్ ఆర్సీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇది నేను ఎందుకు యూజ్ చేస్తా, ఐ విల్ యూజ్ దిస్ టు సెట్ ది ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. మీకు ఎప్పుడైనా సరే రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు చాలామంది ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెట్ చేసినావా అని అడుగుతారు. సో మీరు ఎక్కడ సెట్ చేస్తారు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, .bashrcలో మనము ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెట్ చేయొచ్చు, మనం అలియాసెస్ సెట్ చేయొచ్చు, అండ్ ఆల్సో మనం డిఫరెంట్ టాస్క్లు కూడా సెట్ చేయొచ్చు ఫర్ దట్ పర్టికులర్ యూజర్. సో నేను పర్టికులర్ యూజర్ అంటున్నా, ఓకే. సో ఇక్కడ నేను హూ ఆమ్ ఐ అని కొట్టిన అనుకోండి, సో హూ ఆమ్ ఐ అని కొట్టినప్పుడు, ఓకే, సో cloud_user అనేది నా యూజర్. సో ఈ పర్టికులర్ cloud_userకి సంబంధించిన బ్యాష్ ఆర్సీది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే cat.bashrc, ఓకే. సో ఇక్కడ చూడండి నాకు సంబంధించిన అలియాసెస్, ఓకే. సో అవి అన్నీ కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి .bashrcలో. సో ఇఫ్ ఐ గో అండ్ చేంజ్ దిస్, ఓకే. సో ఇక్కడ నేను అలియాసెస్లో ఇప్పుడు నేను వెళ్ళి నా అలియాస్ ఇక్కడ ఇచ్చిన అనుకోండి, ఇట్ విల్ పర్మనెంట్లీ ఫిక్స్ ఇట్ హియర్. అంటే నాకు ఇక్కడ .bashrcలో నాకు పర్మనెంట్గా నా అలియాస్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట, ఓకే. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ గో అండ్ క్రియేట్ యువర్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. మీకు కావాల్సిన ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ వెళ్ళి ఎనేబుల్ చేయొచ్చు. ఇక్కడ ఇంకోటి ఎనేబుల్ ప్రోగ్రామబుల్ కంప్లీషన్ ఫీచర్స్, యూ డోంట్ నీడ్ టు ఎనేబుల్ దిస్ ఇఫ్ ఇట్స్ ఆల్రెడీ ఎనేబుల్డ్ ఇన్ ఈటీసీ .bashrc అండ్ ఈటీసీ ప్రొఫైల్ లో ఆల్రెడీ ఉంటాయి, ఓకే. సో ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ బీన్ దేర్, ఎందుకంటే నేను ఆల్రెడీ ఏం చెప్పిన మీకు /etc/bash.bashrc అనేది గ్లోబల్లీ మనము డిఫైన్ చేసి పెడుతున్నాం అనమాట, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో sudo cat, I'll just copy this, paste this here.
ఓకే, సో ఇది నాకు గ్లోబల్లీ అనమాట, అంటే లైక్ అన్ని ఏ యూజర్ లాగిన్ అయినా కానీ మనకి ఇది కనిపిస్తుంది. ఓకే, సో అంటే లైక్ ఇది ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అందరి యూజర్స్కి మనకి వర్తిస్తాయి అనమాట. ఓకే, అదే నేను యూజర్లోకి వెళ్ళి డాట్ బ్యాష్ ఆర్సీలో చేస్తే నాకు ఓన్లీ డాట్ బ్యాష్ ఆర్సీ ఓన్లీ నాకు లోకల్ యూజర్ లాగానే నాకు అది పనిచేస్తుంది. అండ్ ఆల్సో మీకు డిఫరెంట్ ఇంకా ప్రొఫైల్ డాట్ ప్రొఫైల్ అని ఉంది. ఓకే, సో డాట్ ప్రొఫైల్ కూడా లైక్ సేమ్ మనకి టిపికల్గా మనం ఎప్పుడైనా సరే యూజర్స్ ఎన్విరాన్మెంట్ సెట్ చేయాలి. ఓకే, ఆల్వేస్ నేను ఒక పాత్ వేరియబుల్ ఇవ్వాలి. ఓకే, మనం పిఏటిహెచ్ అనేసి వేరియబుల్ ఇస్తాం. ఓకే, సో దానికోసం మనము డాట్ ప్రొఫైల్స్లో మనము వెళ్ళి నా ఓకే, సో నా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ నేను సెట్ చేసుకోవచ్చు. సో దిస్ జస్ట్ అన్ ఓవర్వ్యూ లైక్ హౌ బ్యాష్ స్టార్ట్అప్ ఫైల్స్ బిహేవ్. ఓకే, సో మనకు బ్యాష్ స్టార్ట్అప్ ఫైల్స్ ఏమేమి ఉంటాయి, లైక్ మీకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెట్ చేయి అన్నప్పుడు యూ షుడ్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, సో /etc/profile అనేది జనరిక్ స్టార్ట్అప్ ఫైల్, అది మనకి ఎవ్రీ లాగిన్ షెల్లో కనిపిస్తుంది. అండ్ ఆల్సో /etc/bashrc వచ్చేసి ఇట్ ఈస్ మనకి ఏ సబ్షెల్ ఓపెన్ చేసినా కానీ మనకి /etc/bashrc అనేది కనిపిస్తుంది. అండ్ ఆల్సో .bash_profile .bashrc అనేది యూజర్ స్పెసిఫిక్. సో అదేమో గ్లోబల్, /etc అనేది గ్లోబల్, ఎందుకంటే ఇప్పుడు నేను డైరెక్ట్ /etc/bashrc అని అనుకోండి. సో ఓకే, సో ఇక్కడ నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ ఉంటుంది, ఈవెన్ ఇఫ్ ఐ సే bash. ఓకే, బట్ ఐ కెనాట్ గో అండ్ ఎడిట్ దిస్ ఫైల్, ఎందుకంటే యాజ్ ఎ నార్మల్ యూజర్ నేను వెళ్ళి దీన్ని ఎడిట్ చేయలేను. ఇఫ్ ఐ డూ vi, ఓకే, సో ఇక్కడ నాకు రీడ్ ఓన్లీ అనేసి కనిపిస్తుంది, అంటే మనం వెళ్ళి డైరెక్ట్గా దీన్ని ఎడిట్ చేయలేము అంటిల్ అన్లెస్ యు ఆర్ అ రూట్. ఓకే, కాకపోతే గ్లోబల్లీ ఇది మనకి డిఫైన్ అయి ఉంటుంది అనమాట. అంటే అన్న వల్ల ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా అలియాస్ నేమ్ తీసుకెళ్ళి ఇందులో ఇచ్చిన అనుకో, గ్లోబల్లీ ప్రతి యూజర్కి పనిచేస్తుంది, అంటే ఈ సిస్టంలో లాగిన్ అయ్యే ప్రతి యూజర్కి కూడా అది పనిచేస్తుంది. ఓకే, బట్ వీ నెవర్ గివ్ దాట్. ఓకే, సో అది మనం ఎప్పుడు ఇవ్వము, బట్ దట్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. అంటే లైక్ మీకు వెళ్ళి అట్లా ఎడిట్ చేయాలి అనుకుంటే కూడా యూ గైస్ కెన్ గో అండ్ డూ దట్. ఓకే, బట్ మేజర్గా whenever people ask you to go and do the environment variables, you will go for your bash rc local లో user లో .bashrc .bash_profile ని మాత్రమే మనము ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే, సో కీప్ దట్ ఇన్ యువర్ మైండ్. So yeah, that's it for the bash startup scripts. Next we'll check about alternative shells. Okay, so మనకి alternative shells ఏమేమి ఉంటాయి అనేది చూడడానికి ట్రై చేద్దాం.